హాయ్ అండి. మునగాకు ఫ్రై ఎట్లా చేయాలో చూసేద్దాం రండి. ముందులైతే ఆకునైతే మంచిగా ఒలిచేసుకొని కడిగేసేసి ఉడకబెట్టేసుకొని జల్లిగిన్నెకి అయితే వేసేసుకొని మంచిగా ఇట్లా మ్యారినేట్ చేశాను. కడాయి పెట్టేసి ఆయిలు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపప్పుకి అయితే వేసేసుకున్నాను. ఒక ఉల్లిపాయను కూడా వేసి ఫ్రై చేసేసాను. 2 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. అవి కూడా ఫ్రై అయిపోవాలి మంచిగా. 2 తెల్లబాయలు కూడా దంచి వేసుకున్నాను. తెల్లబాయలు బాగా టేస్ట్ అండి ఆ ఫ్రైలోను. కరివేపాకు వేసేసుకున్న కొంచెం ఫ్రై అయిపోవాలి. ముందలే ఉడకపెట్టేసుకున్న ఆకును కూడా వేసేసుకున్నాము. అవి కూడా కొంచెం ఫ్రై అయిపోయినాక మంచిగా ఫ్రై అయిపోవాలి. ముందలే ఉడకపెట్టేసుకున్న కందిపప్పును కూడా వేసేసుకున్నాము. ఈ విటమిన్స్ ఉంటాయి చాలా బాగా ఈ ఆకుకూరలోను. హెల్తీకి కూడా చాలా మంచిదండి. ముందులే నేనైతే శనగలు, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ, కొబ్బరి అన్నీ అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఆ పొడిని అయితే వేసేసుకున్నాను. ఫ్రై అయితే మంచిగా అయిపోయిందండి. చూడండి చాలా బాగా వచ్చేసింది. నేనైతే వేడివేడితో పట్టుకొని చేతితోటే చూసేసాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది.